2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పెళ్ళి అయిన తర్వాత దాంతో పాటు కట్నం ఇచ్చి ఆడపిల్లకి మెట్టింట్లోకి పంపించేసిన తర్వాత ఆడపిల్లకి ఆస్తి మీద హక్కు ఉంటుందా? ఇది ఉంటుంది. ఆ! ఇది జరిగేటువంటి గొడవ. అంటే రెగ్యులర్‌గా ప్రతి ఇంట్లో చూసేటువంటి గొడవ. కొంతమంది చాలా తెలివిగా తీసేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది దానికి బ్రేక్ చేసుకోవడానికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గొడవలు చూస్తూ ఉంటాం మనం. కరెక్ట్. అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? అసలు ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది? నాగరాజు గారు చాలామంది అనుకుంటారు ఈ క్వశ్చన్‌కి ఇది ఉంటుంది గదా! అని చాలామంది చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఇంకా సిటీలో పెరిగే అమ్మాయిలకు కూడా తెలియని విషయం ఏంటి అంటే, వాళ్ళకి వాళ్ళ నాన్నగారి ఆస్తిలో, లేకపోతే వాళ్ళ అమ్మగారు సంపాదించిన ఆస్తిలో హక్కుంటుంది అన్న విషయం ఇప్పటికీ వాళ్ళకి ఇంకా తెలీదు. రూరల్ ఏరియాస్‌లో తెలీదు. హైలీ క్వాలిఫైడ్ అర్బన్ ఏరియాస్‌లో కూడా కొంతమందికి ఇంకా తెలీదు. హిందూ సక్సెషన్ యాక్ట్‌లో 2005లో ఒక అమెండ్మెంట్ అయిందండి. ఆడపిల్ల అయినా, మగ పిల్లవాడైనా తల్లిదండ్రులకి ఒకటే ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది అన్నది ఆ అమెండ్మెంట్లో చేశారు. ఎప్పుడైతే అమ్మాయికి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోతారో అక్కడ ఇంకా నాకు ఆస్తిలో వాటా ఉండదేమో అని మళ్ళీ కొంతమంది ఇప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. మీరు పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఆ ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే, మాకు మా వాటా కట్నం రూపంలో ఇచ్చేసారండి, ఇంకా మీకేం రాదంటున్నారు మా అన్నదమ్ములు. మరి కట్నం రూపంలో ఇచ్చేసారు కదా, ఒక వాటా ఇచ్చినట్టే కదండి. కానీ మా నాన్నగారి దగ్గర ఉన్న ఆస్తి 100,00,00,000 అయిపోయింది. ఆయన నాకు కట్నం రూపంలో 20,00,000 30,00,000 అప్పట్లో ఇచ్చారు ఒక 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ ఆస్తి విలువ 100,00,00,000కి వెళ్ళిపోయింది. మా నాన్నగారు కూడా పోయారు అప్పటికి. మరి ఇప్పుడు ఎట్లా అండి? ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అని అడగటం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నాగరాజు గారు కోర్టుకెళ్ళొచ్చు. పార్టిషన్ సూట్ ఎళ్ళొచ్చు. వాళ్ళకి రావాల్సింది చట్ట ప్రకారంగా వాళ్ళు కోర్ట్‌లో జడ్జి గారి ద్వారా తీసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే పుట్టింటికెళ్ళిన తర్వాత ఇదిగో ఇచ్చారు కదా ఆస్తి, అన్నదమ్ములు కూడా చాలా నీట్‌గా చెప్పేస్తారు. నీ ఆస్తి ఇచ్చేసాము. ఈ రూపంలో ఇచ్చాము. అప్పుడు నాన్నగారు బతుకున్నారు గదా, అప్పుడు అమ్మకూడదు అనేసి ఈ రూపంలో ఇచ్చాము అంటారు. సరే ఇచ్చారు. సరే కరెక్టే. మరి ఇప్పుడు మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి 100,00,00,000 ఉండి మీరు 10,00,000 ఇస్తే సరిపోతుందా? సరిపోదు గదా! ఇప్పుడు మీ మాట ప్రకారమే మీరు చెప్పినట్లే నాన్నగారు పోయిన తర్వాత మరి ఆ 30,00,00,000 ఆమెకు రావాలి కదా! వాటా ముగ్గురు పిల్లలుంటే. అదే అడుగుతున్నారు వీళ్ళు. కానీ వాళ్ళేం చెప్తారంటే మీకు కట్నం రూపంలో ఇచ్చేసామమ్మా మాదయిపోయిందని చేతులు కడిగేసుకుంటారు. అక్కడ అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు పార్టిషన్ సూట్‌కెళ్ళాలి. మీ ప్రాపర్టీని మీరు క్లెయిమ్ చేసుకునే హక్కు మీకుంటుంది. ఓకే. ఆస్తి అంటే ఓన్లీ ప్రేమే కాదు, అది గౌరవం గూడా. ముందు ఏంటి ఆస్తి అంటే ఓన్లీ ప్రేమ ఉంటేనే ఆస్తి వచ్చేది కాదండి. మీ హక్కు అది. మీ హక్కు మీరు వినియోగించుకుంటాము. మీ పుట్టింటికి, మీ అత్తింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళు అడుగుతారు. అంటే జనరల్‌గా అడుగుతారంటే కట్నం రూపంలో కాదు గానీ, మీరు మరి ముగ్గురు గదా అమ్మా! మరి అన్నదమ్ములు అక్కడ ఇద్దరున్నారు. మీరు ఒకళ్ళున్నారు గదా! మీకు అంత గౌరవం ఇస్తున్నారా లేదా? వాళ్ళ ముగ్గురిలో మిమ్మల్ని గూడా ఒక వ్యక్తిలాగా చూస్తున్నారా లేదా అన్నది వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మైండ్‌లో ఉంటుంది గదా! సో, తల్లిదండ్రులకి నేను చెప్పేదేంటి అంటే, అన్నదమ్ములకి నేను చెప్పేదేంటంటే, ఆడపిల్లని అలుసుగా చూడకండి. పెళ్ళై ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆస్తిలో సమానంగా మీ సిస్టర్‌కి ఇవ్వాలి. మీ కూతురికి ఇవ్వాలి. ఇంకా ఇప్పటికి కూడా పెళ్ళైన తర్వాత మా పిల్ల కాదు, ఆడపిల్ల అయిపోయింది. ఆడపిల్ల అక్కడ పిల్ల, ఆడపిల్ల అయిపోయింది అనుకుంటారు. విచ్ ఈస్ వెరీ రాంగ్. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సమాన ఆస్తి ఉంటుంది. 2005 సక్సెషన్ యాక్ట్‌లో ఇది అమెండ్మెంట్ క్లియర్‌గా అయింది నాగరాజు గారు.